వేసుకొని నేనే పెద్ద ఆటో డ్రైవర్ అని చెప్పాడు. మరి ఆటో డ్రైవర్ గా ఉన్నటువంటి ఆ రోజు కాకి సొక్క వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు మీ కళ్ళు కనపడలేదో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులు రోడ్డు ఎక్కుతూ ఉంటే ఎందుకు పట్టించుకో? ఇంకా ఆయన పాదయాత్ర చేశాడు, ఏదో బాగా ఉద్ధరిస్తాడేమో అనుకున్నాను. నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అయిన కాకి సెట్ వేశాడు స్టాండ్కి వచ్చి. అమ్మో ఆటో కార్మికులు ఏదో ఆదుకుంటాడేమో అనుకున్నాను నేను. ఇప్పుడు ఆటో కార్మికులు రోడ్డు పడేస్తే మరి మీకు కనికరం అనిపించలేదా? ఆ రోజు వేసుకున్నటువంటి కాకి సత్వాన్ని కనపడలేదా అని ఈ రోజు నారా లోకేష్ గారిని మేము అడుగుతా ఉన్నాం. అందరికంటే నేనే పెద్ద డ్రైవర్ని అన్నాడు ఇంకో ఆయన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మరి కాకి సక్క వేసుకున్నాడు, మీటింగ్ చెప్పాడు, తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. మరి ఆటో కార్మికుల కోసం ఎందుకు పాలసీ రూపొందించడం కోసం చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు చర్యలు చేపట్టరు? ఆటో కార్మికులు ఆదుకోవడం కోసం ఎందుకు ప్రత్యామ్నాయ పాలసీని రూపొందించావు? బిల్డింగ్ కార్మికుల సంక్షేమ బోర్డు లాగే ఈ ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి ఎందుకు చర్యలు చేపట్టరని మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇది మేము ప్రభుత్వాలు విమర్శించడానికి చేయలేదు, ఇది ప్రభుత్వాల మీద నిరసన తెలియజేయడానికి కాదు. ఇది ప్రభుత్వాల యొక్క విధానాలు మారాలా, ఆటో కార్మికుల యొక్క ఆకలి మంటల్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలా, వీళ్ళ యొక్క సమస్యల పరిష్కారం చేయడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు రావాలని ఈ ఆందోళన చేస్తా ఉన్నాం. గతంలో ఇంకో ఆయన చేశాడు, ఎంఏ యాక్టే మార్చేశాడు. ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే జైలుకే, ఆటో కార్మికులకు ఉరుతాడు బిగించేటట్లుగా మోడీ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది, ఎంజే యాక్ట్ లో మార్పులు తీసుకొచ్చింది, నూతన రోడ్డు రవాణా చట్టాన్ని తీసుకొచ్చింది. దానికి జైకొట్టారు జగన్ గారు. మేము వీళ్ళందరి యొక్క పాలసీలని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆటో కార్మికుల యొక్క జీవితాలని నాశనం చేసేటువంటి చర్యలు ఏ ప్రభుత్వం ఎవడో ఏం చేసినా సరే మాత్రం సహించేది లేదు. ఆటో కార్మికుల యొక్క ఐక్యతగా ఈ పోరాటం చేస్తాం. వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టండి. ఆర్థిక భరోసా కల్పించడమే కాదు, సామాజిక భరోసా కల్పించండి. ఆర్థిక భరోసాతో పాటు సామాజిక బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే కుటుంబాలు ఈదులు పడకుండా చూడవలసిన బాధ్యత ఉంది. పిల్లల చదువులు గాని, పిల్లలకు వైద్యం గాని, కుటుంబాలని జీవించేటట్లుగా చేసే చర్యలు గాని ప్రభుత్వం చేయాలనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ఆటో రిక్షా కార్మిక సంఘం సిఐటి యొక్క డిమాండ్ అనేది ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది. ఆటో కార్మికుల విషయాలపై ఈరోజు మనం కోరుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కోరు ప్రధానంగా గవర్నమెంట్కి ఒక ఉలుపు కనిపించాలని చెప్పేసి చేయడం జరుగుతుంది. ఈ ఉట్టుపత్తు పథకం వల్ల ఆటో కార్మిక కుటుంబాలు పూర్తిగా నిర్వీర్ణమైపోయాయి. రాష్ట్రం మొత్తంగా 45 లక్షల ఆటోలు ఈరోజు రోడ్లు పడే పరిస్థితి వచ్చింది. ఇదే కాకుండాను మనకి వాహన మిత్ర పథకంలోన నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, అలాగే ఓలా ర్యాపిడ్ తరహాలో ప్రభుత్వమే ఒక యాప్ నిర్మించి మాకు దాన్ని అనుకూలంగా పెట్టాలని చెప్పేసి ఈరోజు ఓలా ర్యాపిడ్ రావడం వల్ల ఇప్పటికే చాలా మంది కూడాను ఆటో డ్రైవర్లకు ఉపాధి పోయింది. ఎందుకంటే కమిషన్లన్నీ కూడా వాడు తీసుకొని కష్టం మాత్రమే ఆటో డ్రైవర్లు తవ్వడం చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అలాగే ఆటో డ్రైవర్ల ప్రధాన డిమాండ్లు అర్జెంటుగా ఈ ఉచిత పథకం మీద వెంటనే స్పందించి మా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? యాక్చువల్గా ఉచిత పథకానికి మేమైతే వ్యతిరేకం కాదు, ఎందుకంటే అందులో కూడా మా భార్యలు మా పిల్లలు ఉంటారు, ఎంతో మంది పేదలు ప్రయాణిస్తారు. అలాగని చెప్పేసి మా పొట్ట కొట్టి పాలకు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వెంటనే మాకు ఈ ఉచిత బస్సు పథకం మీద ఆటో కార్మిక కుటుంబాలను కూడా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఇక్కడ నుంచి ఈ నెల మొత్తం మీద కూడాను కార్యక్రమాలు ఉన్నాయి. సిఐటిగా మేము సెప్టెంబర్ 2వ తారీఖున పాతగాజువాకలో మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలో విజయవాడ సెప్టెంబర్ 19వ తారీఖున కూడా పిలుపునివ్వడం జరిగింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ సమస్యను వదిలే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇంకో సమస్య ఉంది, జీవో నెంబర్ 21. ఈ జీవో నెంబర్ 21 కానీ ఒక్కసారి ఇంప్లిమెంట్ అయ్యిందంటే ఆటో డ్రైవర్లకి ఉరి తీసే చట్టం ఇది. అంటే మనం ఎవరినైనా గుద్దేసినా లేదా వాళ్ళెవడో వచ్చి మనల్ని గుద్దినా సరే ముందు ఆటో డ్రైవర్ని తీసుకొని వెళ్ళిపోయి జైల్లో పెడతారు. అలాంటి చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సంక్షేమ బోర్డు ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పడింది. అలాగే ఆటో డ్రైవర్లకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పడిందంటే కేరళ తరహాలో
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆటో డ్రైవర్లకి ఇప్పటి వరకు గుర్తింపు లేదు. ఏ గుర్తింపు లేకుండా ఈ రకంగా ఉంచడం కరెక్ట్ కాదు. సుమారు 45 లక్షలంటే దాదాపు దగ్గర ప్రత్యేకంగా పరోక్షంగా 1,50,000 మంది ఓటర్లు ఉన్నారు. ఆటోకు సంబంధించుకొని వెంటనే ఆటో సంబంధించి సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు తీవ్రతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఎవరైనా మాట్లాడతారా? బస్సు వల్ల నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలి. బస్సు వల్ల నష్టపోతున్న ఆటో కుటుంబాలను ఆదుకోవాలి. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.